హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. పాడేరులో అయితే 5 డేస్ నుండి నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది. కాబట్టి బృందావనంలో హార్వెస్ట్లు అన్నీ కూడా లేట్ అయిపోయినాయి. కూరగాయలు కూడా వంకాయలు అవి ముదిరిపోతున్నాయి. ఈరోజు అయితే కొంచెం వర్షం తగ్గింది కాబట్టి హార్వెస్ట్ అయితే చేసేద్దాం. ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూపించేస్తాను. చూపించే ముందు పాడేరు వెదర్ అయితే ఈ విధంగా ఉంది. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది. మళ్ళీ వర్షం పడినా పడుతుంది కాబట్టి ఇప్పుడే కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి సొరకాయ ఎంత బాగా రెడీ అయిందో కదా. కానీ గాలి వర్షానికి అయితే మొత్తం పాదులన్నీ కూడా పాడైపోయినాయి, విరిగిపోయినాయి. చిగుర్లన్నీ ఇగో చూడండి ఎలా విరిగిపోయినాయో. అంత ఎక్కువ గాలి వచ్చిందండి పాడేరులో. పాదులు అయితే బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఇవి సొరకాయ అయితే కట్ చేసేద్దాం. చూసారు కదా, ఫస్ట్ అయితే ఈరోజు సొరకాయతోటే హార్వెస్ట్ స్టార్ట్. నెక్స్ట్ కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి, అవి కూడా కట్ చేద్దాం. చూడండి చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో, చిన్ని చిన్ని చిట్టి చిక్కుడుకాయలు. వీటికైతే ఇంకా సీడ్స్ రాలేదు. సీడ్ వచ్చినవి తీసుకుందాం. సీడ్ వచ్చినవి అయితే బాగుంటాయి. ఇలాంటివి గింజలతో అయితేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా లేతవే చాలా మట్టుకి. చిన్న చిన్న చిక్కుడుకాయలు అక్కడ ఒకటి ఉన్నాయి. మొత్తం వెతికి వెతికి తెంపాల్సి ఉంటుంది ఇవి, లేదంటే అసలు కనిపించవు. ఫ్రెష్గా ఇంట్లో కూరగాయలు కూడా అయిపోయినాయి. లాస్ట్ టైం హార్వెస్ట్వి మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చక్కగా మన ఇంట్లోనే బోల్డ్ అని వెరైటీలు తెప్పుకోవచ్చు. అవి కనుపు చిక్కుడు, ఈ వెరైటీ బాగా కాస్తాయి కూడా. పుట్టప్పుడు మాత్రం బోల్డ్ అని కనిపిస్తూ ఉంటాయి. తెంపుదామని హార్వెస్ట్ స్టార్ట్ చేసామంటే మాత్రం కనిపించవు ఇవి. ఇవి చూడండి సేమ్ కలర్ ఉంటాయి, కలిసిపోతాయి. అందులోని సైజ్ కూడా చిన్న చిన్నవి కదా, కనిపించవు కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది. మళ్ళీ హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత కనిపిస్తూ ఉంటాయి. చిక్కుడు పాదు అయితే అసలు ఎంత పూత వచ్చిందో, అసలు చాలా పూత. మొత్తం ఈ గాలివానకి పూత అంతా కూడా రాలిపోయింది. పాదంతా కూడా కదిలిపోయింది మొత్తం. మళ్ళీ ఎన్ని డేస్ పడుతుందో అదే పొత్తు తిరిగి రావాలంటే.
చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నాయి, అది కూడా తెంపడానికి ట్రై చేద్దాం. స్టూల్ వేసుకోవాల్సిందే, అందట్లేదు. చూడండి ఇక్కడైతే బోల్డ్ చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇక్కడైతే గుత్తు ఏకంగా. అన్ సీజన్ అయినా సరే మంచిగా వస్తున్నాయి చిక్కుడుకాయలు అయితే. ఓకే, ఈ రోజుకైతే చిక్కుడుకాయల హార్వెస్ట్ ఇంతే. ఇంకా మిగతావన్నీ కూడా సీడ్స్ తయారవ్వలేదు, కానీ ఒక కర్రీకి ఈ మాత్రం చిక్కుడుకాయలు అయితే సరిపోతాయి కదా. నెక్స్ట్ హార్వెస్ట్ దొండకాయలు తెంపుదాం. చూడండి గాలి వర్షానికి కాయలు కూడా రాలిపోయినాయి. యాపిల్ బేర్ రేక్కాయలండి ఇవి. ఎంత మంచి సైజు వచ్చిందో చూడండి. చిన్న మొక్క అయినా సరే ఎన్ని కాయలు కాసిందో. తెంపుతాను, ఎందుకంటే మళ్ళీ గాలి వర్షం వస్తే గాలికి రాలిపోయి అనవసరంగా పడిపోతాయి. అయ్యో చిన్నది కూడా వచ్చింది. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ఆరుష్కి ఇష్టం అనమాట, అందుకని వాడి గురించే వేసా. డ్రాగన్ ఫ్రూట్ అని, స్ట్రాబెర్రీస్ ఒకటి, అంజీరు, మల్బరీస్, ఈ యాపిల్ బేర్ అని, ఇవన్నీ కూడా ఆరుష్ గురించి వేసినవే. ఇవి ఇంకొక 3-4 డేస్ అయితే ఇవి కూడా రెడీ అయిపోతాయి. ఇవి చూడండి ఇక్కడ కూడా పడిపోయింది. చూడండి ఇన్ని కాయలు. ఇవైతే పక్కన ఈ వాటర్ డ్రమ్లో ఇక్కడ ఉంది కదా, రాలిపోయి ఇందులో పండి అనమాట. ఈ కాయలన్నీ కూడా గాలి మళ్ళీ స్టార్ట్ అయింది. టమాటాలు అయితే నిన్న వచ్చానండి పైకి, గార్డెన్లోకి వచ్చి తీసుకెళ్ళిపోయాయి, ఎందుకంటే పగిలిపోతున్నాయి అనేసి. ఇదిగోండి టమాటాలు హార్వెస్ట్ చేద్దాం, ఎన్ని వస్తాయో చూద్దాం. ఫుల్గా ఉంది గాలి అయితే. నిన్న తెంపగా మిగిలినవి ఈరోజు తెంపేస్తాను టమాటాలు. ఇవి దోర టమాటాలు, తెంపి ఇంట్లో పెడితే అవే ముగ్గిపోతాయి. ఇదిగోండి ఈ విధంగా పగిలిపోతున్నాయి అన్నమాట వర్షానికి. అంతే అనుకుంటా టమాటాలు. ఇవ్వండి ఇక్కడ ఉంది చూడండి ఎలా పగిలిపోయిందో. నాకు ఇది వేస్ట్. నిన్న అలానే పగిలిపోయినాయి చాలా టమాటాలు. ఇక్కడ ఉన్నాయి కానీ
ఇంకా రాలేదు. ఇదండి బీరకాయ, కానీ ఇంకొంచెం రెడీ అవ్వాలి ఇది, ఈ బీరకాయ. ఓకే, దొండకాయలు తెంపేద్దాం. కొంచెం ఫాస్ట్గా తెంపేసుకుంటే మంచిది, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. చూద్దాం ఎన్ని దొండకాయలు వస్తాయో. దొండకాయలు ఇది దేశవాళీ దొండకాయలు అండి, హైబ్రిడ్ వెరైటీ అయితే కాదు, కాబట్టి ఇది పెద్దగా మనకి జిగురు అన్నది ఉండదు. చూడండి ఇక్కడ బాగుంది కదా. ఎంత లావు వచ్చాయో, వర్షానికి బాగా లావు అయిపోయినాయి దొండకాయలు. చూడండి ఎన్ని దొండకాయలు వచ్చినాయి అప్పుడే. ఎన్ని దొండకాయలు, చిక్కుడుకాయ, టమాటా, రేక్కాయలు, ఇంకా సొరకాయ. ఇప్పుడు కరివేపాకు తెంపుదాం. ఓకే, ఇంత కరివేపాకు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వంకాయలు తెంపేసుకుందాము. ఓకే, వంకాయలు స్టార్ట్ చేద్దాం. వంకాయలు అయితే పాపం ముదిరిపోతున్నాయి కూడా, 5 days గ్యాప్ వచ్చేసరికి. చూడండి ఇదిగోండి, ఈ వంకాయలు ఫ్రైకి చాలా బాగుంటాయి, ఈ పొడి వంకాయలు. కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ ఇంకా బోల్డన్ ఉన్నాయి. చూడండి ఎన్ని వంకాయలు. ఇది చూడండి ఏకంగా ఎంతలా ఉందో. ఇక్కడ గుత్తు చూడండి, బరువు కొంగిపోతున్నాయి. ఇవైతే ఇలా గుత్తులు గుత్తులుగా కాసేస్తాయి. ఇప్పుడు నేను మళ్ళీ వీటికి కొన్ని పోషకాలను అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సగం కాపు అయిపోయింది కాబట్టి వంకాయ మొక్కలకి. ఇదిగోండి, ఇవ్వండి ఇక్కడైతే ఇన్ని ఉన్నాయి.
ఇక్కడ చూడండి గుత్తు గుత్తు కింద వచ్చేసినాయి వంకాయలు. ఇవి గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి. ఈ వెరైటీ పులుసు కూడా చేయొచ్చు తెలుసా. ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇవైతే ఒక 4-5 డేస్కి అయితే ఇవి రెడీ అవుతాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈ చిన్నవి ఒక 5 డేస్ పడుతుంది వీటికి. ఈ కాయ అయితే నేను సీడ్స్ కోసం ఉంచిన కాయ. ఇదిగోండి ఇది ఎల్లో కలర్ వచ్చిన తర్వాత దీన్ని తీసి ఎండబెట్టుకుంటే కట్ చేసి కాయని సీడ్స్ వస్తాయి మనకి. నెక్స్ట్ ట్రిప్కి యూజ్ అవుతాయి. ఇవి కూడా ఇంకా చిన్నవి. ఇదిగోండి ఇక్కడ ఉంది ఒకటి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. కాయలు అయితే వచ్చేసాయి చూడండి. అసలు దొండకాయలు వంకాయలు అసలు ఎన్ని వచ్చినాయో. ఇంకా ఉన్నాయి వంకాయలు, అవి కూడా తెంపేద్దాం. వర్షానికి మొక్కలన్నీ కూడా వంగిపోయినాయండి మొత్తం. ఇది చూడండి గార్డియలస్ ఏకంగా ఎలా కదిలిపోయిందో మొత్తం. మళ్ళీ కొంచెం మట్టేసి గట్టిగా నొక్కాలి. ఇవ్వండి ఈ మొక్క వంకాయలు చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. చూడండి ఎంత బాగా కాసిందో కదా. చూద్దాం ఈ ఒక్క మొక్కకి ఎన్ని కాయలు వస్తాయి. ఫ్రెష్గా నిగనిగలాడిపోతున్నాయి వంకాయలు అయితే. ఇదిగోండి ఒక్క మొక్కకి ఇన్ని కాయలు వచ్చేసాయి. గాలి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అలా ఏమవుతాయో ఏంటో. ఇక్కడ ఇంకొక ఆయ ఉండిపోయింది చూడండి. ఈ పువ్వులు చూడండి అసలు ఎంత బాగున్నాయో కదా. ఫుల్గా పూసేసింది. చాలా అందంగా ఉంది మొక్క మాత్రం. ఇక్కడైతే ఒకే ఒక్క బెండకాయ ఉందండి. ఆ ఒకటి కట్ చేసేస్తాను, లేదంటే ముదిరిపోద్ది. ఒక బెండకాయ అయినా ఎంత బాగుందో చూడండి. అన్ని వంకాయలు తెంపినా సరే ఇక్కడైతే ఇంకొక మొక్క వెనకాల ఉండిపోయింది. దీనికి కూడా తెంపేసుకుందాం. అలాగే ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి. 2 కాయలు. వంకాయలు చూడండి ఆ వెనకాలకి వెళ్ళిపోయి కొమ్మ అసలు కనిపించలేదు. ఈరోజు కనుక చూడకపోతే ఇంక ఇవన్నీ వేస్ట్ అయిపోయేవి. ఆ మొక్కకు తెంపిన కాయలు ఇవి. ప్లేట్ పట్టట్లేదు, సైడ్కి పెట్టేస్తా.
నెక్స్ట్ పచ్చిమిర్చి తెంపుదాం. ఇవి చాలా కారం ఉంటాయి. చూడండి ఎన్ని కాయలు. మళ్ళీ నెక్స్ట్ పూత కూడా స్టార్ట్ అయిపోతుంది. మనం తెంపుతూ ఉంటే పూత వస్తూనే ఉంటుంది అన్నమాట. పండుమిరపకాయ టమాటా పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా కాసిందో, గుత్తులు గుత్తులుగా. లావుగా ఉన్న లాంటివి తెంపేసుకుని సన్నంగా ఉన్న కాయలు వదిలేస్తే ఒక 4-5 డేస్కి మళ్ళీ రెడీ అవుతూ ఉంటాయి అవి. గుత్తులు గుత్తులు కింద కాస్తాయి మంచిగా. పండు మిర్చి కూడా అక్కడక్కడ తెంపడం లేట్ అయితే ఇలా పండిపోతాయి మంచిగా. ఇంకా ఉన్నాయి, అవి కూడా తెంపేద్దాం. ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి, ఇవి కూడా తెంపేస్తాను. పచ్చిమిరకాయలు కూడా చాలానే వచ్చాయి ఈ వీక్ అయితే. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇన్ని తెంపినా సరే ఇంకా బోల్డ్ అని అయితే ఉన్నాయి. ఇదైతే ప్రస్తుతానికి పూతతోటి ఉంది. చూసారా అసలు 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తెంపాను ఇప్పుడు 3 మొక్కలకి. చూడండి ఫైనల్గా మొత్తం ఇన్ని కూరగాయలు అయితే వచ్చినాయండి. దొండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు, సొరకాయ, పచ్చిమిరపకాయలు, పండు పచ్చిమిర్చివి, టమాటా, కరివేపాకు, ఇంకా రేక్కాయలు, యాపిల్ బెర్రీ రేక్కాయలు, చుక్కకూర ఉంది తెంపడం మర్చిపోయాను. ఇన్ని వెజిటేబుల్స్ అయితే వచ్చాయి. చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీరైతే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.